నాదర్గుల్ భూముల దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. వ్యవసాయం చేయాలన్నా పోలీసుల పర్మిషన్ కావాలి, ఒక గుడికి రావాలన్నా పోలీసుల పర్మిషన్. కొబ్బరికాయ తీసుకొని వస్తే మారణాయుధాలు తెచ్చిన చెప్పేసి కేసులు పెడుతున్నారు. నిన్న మొన్న కట్టెలు తెచ్చుకుందామన్నా కానీ గ్యాస్ లేకుండా కట్టెలు తెచ్చుకుంటాం ఇట్లా రానియలో భయపట్టించారు. మిమ్మల్ని వీడియో తీస్తున్నా, మీరు అది చేస్తున్నా, మీది ఏముంది అని అంటారు. మరి మా పొలం కాదా? ఇందిరామ రాజ్యం రైతు రాజ్యం అంటే ఇప్పుడు పొంగేశ్వర శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి ఈ పరిస్థితికి వచ్చింది. అలాంటి వ్యక్తే మాకు ఇలాంటి మోసం చేస్తుండే, మాకు ఎవరి దగ్గర న్యాయం జరగాలి. మీరు బతుకమని ఇచ్చిన మా బుచ్చలు ఇచ్చిన మేము బుచ్చలు తింటున్నాం. మా బుచ్చాలకి నువ్వు ఎట్లా ఆశపడతావు? కోయినూరు ఓడు మేడం. ఇది 373 ఎకరాలు మరో బంగ్లాదేశ్ అయిపోయింది ఈ నాదర్గుల్లా. మొత్తం మోల్ సిటీ రౌడీ షీటర్స్ అందరు ఇక్కడ ఉన్నారు మేడం. ఈ బౌన్సర్స్ అందరూ మొత్తం రౌడీ షీటర్సే. మిమ్మల్ని ఎవరో కార్ తీసుకొచ్చారు కదా, దేనికి తీసుకొచ్చారు? మీరు చెయ్యి ఎందుకు చూస్తున్నాం మరి? ఏమైనా సమస్య లేకుండా నిజానికి కంపెనీ నుంచి ఉన్నారు, లేకపోతే వాళ్ళకి పట్టా ఉంది, వాళ్ళు లీగల్గానే భూమిలో ఉన్నారు అనుకోండి, ఉరకాల్సిన అవసరం ఏముంది? నేను సచ్చిన నా శవం ఆనే పెట్టించుకుంటాం మా పిల్లలతో. మా పిల్లలకి చెప్పుంచుతాం, నా శవం కూడా ఆనే పెట్టాలి రా మీరు.